నడుమ పెండ్లిళ్ళల్లా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు దోస్తులు. ఉల్లిగడ్డల రేటు పెరిగితే వాటిని గిఫ్ట్ ఇచ్చుడు, పెట్రోల్ రేట్లు పెరిగితే దాన్ని బహుమానంగా ఇస్తారు. అట్లా ఎన్నో చేస్తుండ్రు. హగు అట్లనే ఇక్కడ కూడా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రో చూడుర్రి. ఏది సారు మీరిస్తామన్న తులం బంగారం ఎక్కడా? ఆడిబిడ్డ పెండ్లికి ముందే ఇస్తామన్న తులం బంగారం హామీ ఏది అని రేవంత్ రెడ్డి సర్కార్ను అడుగుతున్నారు. ఇక్కడి లీడర్ను ఎంత అడిగినా లాభం లేదనుకున్నారో ఏమో. 10 తులాల బంగారం ఏమైంది రాహుల్ గాంధీ అని అట్టపెట్టెల మీద రాసి చూయిస్తున్నారు. ఏక్ తోలా సోనా కహా హే ప్రియాంక గాంధీజీ అని అడుగుతున్నారు. మీ తెలంగాణ సీఎం ఇచ్చిన హామీలు ఏమైనాయి అని ఢిల్లీ లీడర్లను అడుగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాల కొత్తగా పెండ్లైన నవవధూవరులు ఈ తిరుగా సర్కార్ ఇచ్చిన హామీ మీద నిరసన తెలిపిండ్రు. కామ్లే ఆమోల్ గీతాంజలి అనే ఈ కొత్త పెండ్లి జంటకు తులం బంగారం కావాలి, లేకుంటే మా పెండ్లి జరగదన్నట్టు కాదు. రాష్ట్రంలో ఎంతోమంది బీద కుటుంబాలు సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి సాయం చెయ్యుండ్రి అన్నట్టు ప్లకార్డులు పట్టుకొని పెండ్లి మండపంలో నిలుస్తున్నారు. మరి ఇట్లా చేస్తేనన్నా సర్కార్కు సురుకు దాకి తులం బంగారం ఇచ్చే ఉపాయం ఏమైనా చేస్తారో చూడాలిగా. ఎంత గొప్ప అధికారంలో ఉన్నా, దేశాన్ని ఏలేటోళ్ళైనా, రాజ్యాన్ని శాసించేటోళ్ళైనా అమ్మ ప్రేమ ముంగట ఏది పనికిరాదు. అసలు అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా వేస్టే. తన పిల్లలు ఆపద వచ్చిందంటే అమ్మ ఫస్ట్ చేసే పని ఏదన్నా ఉందంటే అది 2 చేతులు జోడించి దేవునికి మొక్కులు పెట్టుడు. అట్లనే గీ అమ్మ కూడా తన కొడుకు కష్టం వస్తే మొక్కింది. ఆపదల నుండి బయటపడంగానే మొక్కు తీర్చుకుంటుంది. దీంట్లో గొప్ప ఏముంది అనే కదా. ఆ తల్లి మన దేశంలో పుట్టినుంటే వార్త కాకపోతుండే. అబ్బా ఫ్లోలో మొత్తం చెప్పేస్తున్నా, ఇన్నజ్ మాజాలు కానీ వార్త చూడరు. మేడం ఎరికే కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటామే ఏడికి బయలుదేరిందనే కదా మన తిరుపతి ఎంకన్న మొక్కు తీర్చుకోనికి వచ్చింది. మొన్నట్లా ఇలా కొడుకు మార్క్ శంకర్కు సింగపూర్లో ఆయన చదువుకునే స్కూల్లో మంటలు వచ్చి ఊపిరితిత్తులకు పొగపోయి పానగండం వచ్చింది కదా. అప్పుడు నా కొడుకు గండంల నుంచి బయటపడితే ఆ 7 కొండల వాడికి తలనీలాలు ఇస్తా అని మొక్కిందట. మొక్కినట్టే మన ఎంకన్న స్వామి ఆ బుడ్డోన్ని గండంల నుంచి బయటపడేసిండు. మరి మొక్కు తీర్చుకోవాలి కదా, అందుకే గోవిందా గోవిందా అనుకుంటా నెత్తెంటికెళ్ళు దేవునికి ఇచ్చింది. అయితే ఈ ముచ్చట మీద కొందరు పడి రానోళ్ళు దాంట్లో గొప్పేముంది, దినామా ఎంకన్న స్వామికి లక్షల మంది తలనీలాలు ఇస్తారు, వాళ్ళతోటే ఈమె కూడా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుర్రు. మరి దానికి జన సైనికులు ఊకుంటారా? అరే మన దేశంలో పుట్టినోళ్ళే కొంతమంది ఆ 7 కొండల వాడిని నమ్మరు. అసోంటిది ఆమె ఎన్నో బయట దేశంలో పుట్టింది, అక్కడనే పెరిగింది, ఇక్కడి పద్ధతులు తెలియదు. అసోంటిది ఆ దేవుణ్ణి మొక్కినందుకే నా కొడుకు బతికిండు అని నమ్మి మొక్కు తీర్చుకుంది. ఇదిరా అసలైన భక్తి అంటే. జరసేపు మీ రాజకీయాలు పక్కకు పెట్టి ఆమెలున్న అమ్మ ప్రేమను చూడుర్రి, కొడుకు కోసం ఏమైనా చెయ్యాలి అనే ఆ అమ్మ ఆలోచన చూడుర్రి అని కౌంటర్లు ఇస్తుర్రు. ఏదైతే ఇంతి పవన్ కళ్యాణ్ కొడుకు అయితే గండంల నుండి బయటపడ్డాడు, అదే చాలు. అంతా ఎంకన్న తండ్రి దయనే అని నమ్మాలే అని అంటుర్రు ఇది చూసిన నెటిజనాలు.